సూపర్ 6 ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నగరి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి తండ్రికి తగ్గ తనయుడు గాలి బాణి ప్రకాష్ను నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని తెలియజేసిన వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురం పంచాయతీ 30వ బూత్ ఇన్ఛార్జ్ మొద్దులూరు సుకుమార్, 29వ బూత్ ఇన్ఛార్జ్ తలపల శివశంకర్, 3వ వార్డు సభ్యులు గాదిరాజు హరిరాజు, చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడని, ఎంత బురద చల్లినా ప్రజలకు అన్నీ తెలుసు అని తెలియజేశారు. నగరి నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ గెలుపు సత్యమని తెలియజేశారు. ప్రజాగలం యాత్ర సందర్భంగా చంద్రబాబు నాయుడు గాలి భాను ప్రకాష్ ని గెలిపించండి, నగరి అభివృద్ధి ఏంటో చూపిస్తానని హామీ ఇచ్చారు. ఎస్బీఆర్ పురం నుంచి గాలి భాను ప్రకాష్ గెలుపు కోసం అత్యధిక మెజార్టీ రావడానికి కృషి చేస్తామని ఎస్బీఆర్ పురం సర్పంచ్ రాఘవరాజు, మణిరాజు ప్రజలు మన్ననలు పొందిన నాయకులని, వారి ఆధ్వర్యంలో గాలి భాను ప్రకాష్ గెలుపు నల్లేరు మీద నడక అని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. ఆయన ఆశయాలతో మేరకు బాణన్న గారు కొన్ని పనులు పెండింగ్ ఉన్నవన్నీ చేస్తారని మాటిచ్చారు. కాబట్టి ఆ అన్నని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని మరీ కోరుచున్నాం. జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు ఉమ్మడి నగిరి నియోజకవర్గం అయిన మన గాలి భాను ప్రకాష్ గారిని అఖండ మెజార్టీ గెలిపించుకుంటాం మేము. అలాగే మన బాణన్న చేసిన పనులు చేస్తారని మనకి హామీ ఇచ్చారు. అలాగే సూపర్ 6 చాలా ముందుకు పోతా ఉన్నది. మన ఎప్పుడెప్పుడని మహిళలు వేచి ఉన్నారు. మన సూపర్ 6 చూసి ప్రోగ్రాం చూసి ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడెప్పుడు ఓటేయాలని అత్యోచంగా వేచి ఉన్నారు మహిళలు. కాబట్టి మనం ఈ అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని భాను ప్రకాష్ని కోరుకుంటున్నాం. బాణని గెలిపిద్దాం, మన నగిరి అభివృద్ధిని సాధిద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన పైన నిన్న జరిగిన సంఘటన ఆయన పైన చెప్పడం చాలా తప్పు. బాబాయ్ గొడ్డలివేటు, కోడికత్తి డ్రామా మరియు నిన్న జరిగిన సంఘటన అన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. అతనికి తగ్గ బుద్ధి చెప్తామని కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అని సపరిపాలన చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తీసుకుని వస్తారు. ఎస్బీఆర్ పురం గ్రామ ప్రజలకు నేను వార్డు నెంబర్గా గెలిచి మా వార్డు నెంబరు మా విలేజ్ తరఫున ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని సీఎంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రోజమ్మ మేడం గారు నోటుకొచ్చినట్టు కానీ ఆమె చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. మా ఎస్బీఆర్ పురం గ్రామం తరఫున, మా వార్డు నెంబర్ల తరఫున మేము ఖచ్చితంగా మా ఎస్బీఆర్ పురం తరఫున, మా ప్రజల తరఫున చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాము. మా ఎస్బీఆర్ పురం గాలి భాను ప్రకాష్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం. అదేవిధంగా రోజమ్మ గారు ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆమెకి అది మంచి పద్ధతి కాదు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు ఇక్కడ లేరు. కానీ మా విలేజ్ అభివృద్ధి కోసం గాలి భాను ప్రకాష్ని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం. మన నగరి నియోజకవర్గంలో రోజా గారికి వడమాలపేట ఉన్నదని పెద్ద ఆమె విర్రాగుతున్నారు. అలా కాదు, ఈ వడమాలపేట మండలాన్ని చిత్తుగా ఓడిపోవడానికి రోజా సిద్ధంగా ఉండాలి మీరు. ఎందుకంటే మీరు వడమాలపేట నమ్ముకున్నారు. మా ఎస్బీఆర్పురం మండలం వడమాలపేటలోని ఎస్బీఆర్పురంలో మాకు ఏమీ చేయలేదు. మీరు ఇంతవరకు ఎవరికైనా పట్టించుకోవట్లేదు. ప్రజలు పరామర్శించేదానికి దేనికి రావట్లేదు. మీరు ఓడిపోవడం ఖాయం. తిరిగి మీరు వెళ్ళి మీ నాటకాలకు మీరు వెళ్ళడం ఖాయం. ఈ తథ్యం ఇది. మాకు గాలి భాను ప్రకాష్ గారి మా నగిరి నియోజకవర్గం అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని మా కార్యకర్తలు విన్నపిస్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై గాలి భాను ప్రకాష్, జై ఎన్డీఏ కూటమి.